Hi guys, this is yours Rajshekhar from our Sai Mehta Coaching Center, Hyderabad, Dilsukhnagar. I hope electrical aspirants, electrical law, ITI and diploma and BTech చేసిన వాళ్ళకి మనకు సింగరేణిలో నోటిఫికేషన్ పడింది, మీ అందరికీ తెలుసు. దీంట్లో అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ 29th of June అంటే టుడే ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే. ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసుంటారు. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఈరోజు ఈవినింగ్ 5 PM వరకే ఉంది. అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు త్వరగా కంప్లీట్ చేసుకోండి సార్. ఇంకా అప్లికేషన్స్ అయిపోయినాయి కాబట్టి నౌ ద థింగ్ ఈస్ దట్ ప్రిపరేషన్. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? నేను లాస్ట్ వీడియోలో ఐటీఐ వాళ్ళకి ఏమేం సిలబస్ ఉంటుంది, ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్యూమినేషను, బ్యాటరీసు, మ్యాగ్నెటిజం ప్రిపేర్ అవ్వండి. ఇవి ఈజీ టాపిక్స్ అని చెప్పినాను నేను. ఇల్యూమినేషన్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి సార్? జనరల్గా వాట్ ఈజ్ లైట్ అంటే ఏంటి, ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ రేంజ్ ఎంత, ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత, ఆ లైట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి, ఏ కలర్కి మన ఐస్ అనేవి హైయెస్ట్ సెన్సిటివ్గా పనిచేస్తాయి. ఇగో అలాంటి క్వశ్చన్స్లోంచి ఒక 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. బేసిక్స్ అంటాం. దాని తర్వాత సెకండ్ వచ్చేసి డెఫినేషన్స్. లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి, ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి, సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి, లూమినస్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, అండ్ ఇల్యూమినేషన్ అండ్ బ్రైట్నెస్ ఆర్ లూమినెన్స్ అండ్ లూమెన్ అవర్ అండ్ పోలార్ కర్వ్స్, ఇలాంటి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి సార్. అవి కూడా ప్రిపేర్ అవుతే దాంట్లోంచి 100% ఒక క్వశ్చన్ ఉంటుంది సార్. దాని తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్స్ సార్. యూటిలైజేషన్ ఫ్యాక్టర్, రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్, రిడక్షన్ ఫ్యాక్టర్. ఈ రిడక్షన్ ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్ సార్. MSCP బై MHCP మీన్ స్పెరికల్ క్యాండిలా పవర్. ఈ మీన్ స్పెరికల్ క్యాండిలా పవర్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా ఫ్యాక్టర్స్ నుంచి కూడా యూటిలైజేషన్ ఫ్యాక్టర్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఫ్యాక్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్. దాని తర్వాత నెక్స్ట్ డిఫరెంట్ ల్యాంప్స్. ఈ ల్యాంప్స్ వచ్చేసి మనకు ఇన్కాండెసెంట్ ల్యాంప్ అండ్ ఆర్క్ ల్యాంప్ అండ్ డిశ్చార్జ్ ల్యాంప్స్లో మనకున్న సిలబస్లో ఫ్లోరోసెంట్ ల్యాంప్, సోడియం వెపర్ ల్యాంప్, మెర్క్యూరీ వెపర్ ల్యాంప్, నియాన్ ల్యాంప్. ఈ ల్యాంప్స్ మనకు సిలబస్లో ఉన్నవి సార్. ప్రతిదాని కలర్ ఏంటి, కోటింగ్ ఏంటి, గ్యాస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఎఫిషియన్సీ ఏంటి, లైఫ్ టైం ఏంటి, పవర్ ఫ్యాక్టర్ ఏంటి, స్టార్టింగ్ టైం ఏంటి, స్టార్టింగ్ కలర్ ఏంటి, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. ఒక టేబుల్ ఇచ్చాను, మన ఆఫ్లైన్ వాళ్ళకి టేబుల్ ప్రిపేర్ చేయమన్నాను. ఆ విధంగా ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే దాంట్లోంచి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. జనరల్గా సింగరేణిలో మ్యాచ్ ద ఫాలోయింగ్ వరకు వెళ్ళకపోవచ్చు, ఒకవేళ వెళ్తే అక్కడ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఈ విధంగా నెక్స్ట్ 5th వన్ వచ్చేసి లాస్. ఇక్కడ 2 నియమాలు ఉన్నాయి. ఒకటి ఇన్వర్స్ స్క్వేర్ లా, రెండవది లంబర్ట్స్ కొసైన్ లా అని. ఆ రెండిట్లోంచి ఈజీగా న్యూమరికల్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఇల్యూమినేషన్ బిలో ద ల్యాంప్ ఆర్ మ్యాక్సిమం ఇల్యూమినేషన్ E ఈజ్ ఈక్వల్స్ టు CP/H², ఈ ఫార్ములా నుంచి కానీ, లేదంటే ఇల్యూమినేషన్ E ఈజ్ ఈక్వల్స్ టు CP/H/D³, ఈ ఫార్ములా నుంచి కానీ ఒక ప్రాబ్లం అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అడగడానికే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఇల్యూమినేషన్ చాలా చిన్న టాపిక్ సార్. నెక్స్ట్ బ్యాటరీస్లోకి వెళ్తే ఫస్ట్ జస్ట్ వాట్ ఈజ్ బ్యాటరీ, వాట్ ఈజ్ సెల్, ఇఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్,
కరెంట్ అనేది ఇంపార్టెంట్. వెన్ నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఆ ఫార్ములా ఏంటి? ఇఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వాట్ ఈస్ ద కరెంట్ ఫార్ములా? ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. వీటిలోంచి మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ప్రైమరీ సెల్స్కి సెకండరీ సెల్స్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? దేంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, దేంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్. దాని తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రైమరీ సెల్స్, వాట్ ఆర్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద ప్రైమరీ సెల్, వాట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ ప్రైమరీ సెల్, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి, అప్లికేషన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్. దాని తర్వాత వాట్ అబౌట్ లెడ్ యాసిడ్ సెల్, వాట్ అబౌట్ లిథియం అయాన్ సెల్, ఆల్కలైన్ సెల్, దేంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, స్పెసిఫిక్ గ్రావిటీ ఏ విధంగా ఉంటుంది, సెల్ఫ్ డిశ్చార్జ్ ఏ విధంగా ఉంటుంది, అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్ బ్యాటరీస్లో. దాని తర్వాత బ్యాటరీస్లో స్పెసిఫిక్ గ్రావిటీ ఫస్ట్ వన్, సెకండ్ వన్ బ్యాటరీ కెపాసిటీ, థర్డ్ వన్ బ్యాటరీ ఎఫిషియన్సీ, నెక్స్ట్ వన్ ట్రికిల్ ఛార్జింగ్, కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్, కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ అండ్ ఫ్లాష్ ఛార్జింగ్, ఫ్లోటింగ్ ఛార్జింగ్, ఇలాంటి ఛార్జింగ్ మెథడ్స్ కానీ, దాని తర్వాత బక్లింగ్, సెడిమెంటేషన్, ఇలాంటివి కానీ ఈ వీటిలోంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. మీరు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇది జనరల్గా మన బ్యాటరీస్ వెరీ స్మాల్ టాపిక్. ఇంకా మ్యాగ్నెటిజం విషయానికి వస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, డయా, పారా, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి, ఏది టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది, ఏది డిపెండ్ అవ్వదు, దేనికి క్యూరీ పాయింట్ ఉంటుంది, క్యూరీ పాయింట్ తర్వాత ఏ విధంగా యాక్ట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఎంఎంఎఫ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఎంఎంఎఫ్ అంటే ఏంటి, రిలక్టెన్స్ అంటే ఏంటి, దాని తర్వాత రిలక్టివిటీ అంటే ఏంటి, పర్మియబిలిటీ అంటే ఏంటి, పర్మియన్స్ అంటే ఏంటి, ఇవి 6 చాలా ఇంపార్టెంట్ సార్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సేమ్ యాజ్ ఎ కరెంట్, EMF and MMF both are same, resistance, reluctance both are same, resistivity, reluctivity, conductivity, permeability, conductance, permeance, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్ మ్యాగ్నెటిజంలో. దాని తర్వాత మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, 2 కాయిల్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే, ప్యారలలో కనెక్ట్ చేస్తే వాటి ఫార్ములాస్, L ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 ప్లస్ ఆర్ మైనస్ 2M, ప్లస్ ఫర్ అడిషన్, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్. అదేవిధంగా 2 కాయిల్స్ని మనం ప్యారలలో కనెక్ట్ చేస్తే L1 L2 మైనస్ M స్క్వేర్ బై L1 L2 మైనస్ M స్క్వేర్ బై L1 ప్లస్ L2 మైనస్ 2M ఫర్ అడిషన్ ప్లస్ 2M ఫర్ సబ్ట్రాక్షన్. ఈ L ఈక్వాలెంట్ నుంచి ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్లైన్లో వీటిపైన చాలా ప్రాబ్లమ్స్ చేశాం సార్ ఆఫ్లైన్ వాళ్ళు. ఈ విధంగా మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు సార్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపల్స్, ఫారడే ఫస్ట్ లా, ఫారడే సెకండ్ లా, లెన్స్ లా, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, అండ్ లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ F is equals to BIL sin theta. ఇవన్నీ మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది సార్. దాని తర్వాత హిస్టెరిసిస్ కర్వ్, హిస్టెరిసిస్ కర్వ్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు సార్, ఖచ్చితంగా ఉంటుంది సార్ హిస్టెరిసిస్ కర్వ్ నుంచి. ఈ హిస్టెరిసిస్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్, దీంట్లోంచి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ సార్. ఇవన్నీ కూడా ఇల్యూమినేషను, బ్యాటరీసు, మ్యాగ్నెటిజం అనేది వెరీ స్మాల్ టాపిక్స్, మీరు ఈజీగా కవర్ చేయవచ్చు. మీరు ఈజీగా అన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నారు, ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పటి నుంచి కొంచెం మీ కాన్సన్ట్రేషన్ పెంచండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, వన్స్ ఎగ్జామ్ డేట్ ఇస్తే టెన్షన్ వస్తుంది సార్. ఆలోపు మీరు బాగా పకడ్బందీగా కంప్లీట్గా ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి.
ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫర్ ఆన్లైన్లో అయితే మీకు తెలుసు ఆల్రెడీ సాయి మీద JLM అనే యాప్ ఉంటుంది. ఈ సాయి మీద JLM అనే యాప్లో మీకు సింగరేణి అని కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్తే టోటల్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్ విత్ టెస్ట్ సిరీస్ కంప్లీట్. ఇది 6000 ఫర్ 1 year వ్యాలిడిటీ. దాని తర్వాత ఆఫ్లైన్కి వచ్చేసి ట్యూస్డే ఆర్ మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కమ్మింగ్ మండే నుంచి. ఇంకా ఎవరైనా ఆఫ్లైన్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే వీలైనంత త్వరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, మళ్ళీ టైం ఉండదు. ఓన్లీ ITI వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ ఉంది సార్. డిప్లొమా వాళ్ళకి ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేయట్లేదు సార్. డిప్లొమా వాళ్ళకి అండ్ బీటెక్ వాళ్ళకి సాయి మీద ఈసెట్ అనే యాప్లో టోటల్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి సార్. అసిస్టెంట్ ఫోర్మెన్ అని అండ్ E&M గ్రేడ్ 2 అని 2 సెపరేట్ కోర్సెస్ ఉంటాయి. మీరు దాంట్లోకి వెళ్తే మీరు దాంట్లో ఆ రికార్డెడ్ వీడియోస్ త్రూ ఫాలో అవ్వచ్చు. ఎలక్ట్రికల్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా నెంబర్ మీ దగ్గర ఉండుంటుంది, మీరు హ్యాపీగా కాల్ చేయవచ్చు. టైం వేస్ట్ చేసుకోకండి. ఈ ఇల్యూమినేషను, బ్యాటరీసు, మ్యాగ్నెటిజము బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ స్టూడెంట్ అయితే దీనిపైన గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది, 75 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. ఈ బాగా ప్రిపేర్ అయిన తర్వాత వన్స్ ఆ టెస్ట్ మీరు రాస్తే మీకు మ్యాక్సిమం క్లారిటీ వస్తుంది. ఈ మూడింటిపైనే 75 మార్క్స్, 100 మార్క్స్ ఇచ్చినట్లున్నాను. ఇంకో గ్రాండ్ టెస్ట్ 100 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చినట్లున్నాను రీసెంట్గా. ఓకే, ఆ టెస్ట్లు మీరు బాగా ఫాలో అవ్వాలి. టెస్ట్లు ఇంపార్టెంట్. మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాస్తారు, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఆన్లైన్ వాళ్ళు ఆల్రెడీ టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాయి సార్, ఆ టెస్ట్లు రాస్తూ ఉండండి, ఓన్లీ ప్రిపరేషన్ సరిపోదు. ఓకే గైస్, ఓకే. సో మండే నుంచి మళ్ళీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ట్యూస్డే రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది సార్. కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ చేసేది వేరే ఒక సంస్థకి ఇచ్చినారు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఈసారి సేమ్ 75+15 ఫాలో అవుతుండొచ్చు, బట్ ఈ 15లో కరెంట్ అఫైర్స్ నుంచి కానీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్ మనకి. ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ నేను ప్రీవియస్గా ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్పించినాము, మన ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఉంది. బట్ కరెంట్ అఫైర్స్ అనేది ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఆఫ్లైన్ స్టూడెంట్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే, సింగరేణి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ట్యూస్డే నుంచి సాటర్డే వరకు ఆ వీక్ కరెంట్ అఫైర్స్ క్లాస్ జరుగుతాయి సార్. మిస్ అవ్వద్దు సార్ ఆఫ్లైన్ వాళ్ళు. ఓకే గైస్, ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద మొబైల్ నెంబర్. సాయి మీద మొబైల్ నెంబర్ మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది, 9494941234. వేరే నెంబర్స్ ఏం లేవు సార్. సాయి మీద ఆఫీస్ మొబైల్ నెంబర్ ఇదే, నా మొబైల్ నెంబర్ పర్సనల్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. రైట్ సార్, థ్యాంక్ యూ, విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వాలి అందరూ. ఎవరైతే సింగరేణికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మన అదర్ ఫ్యాకల్టీ ఇంకెవరైనా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని కొంచెం బ్రీఫ్ అనాలిసిస్ ఇస్తాడు మీకు. నేను జస్ట్ బ్రీఫ్గా ఇచ్చినాను, వీటి గురించి మళ్ళీ మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సార్. బట్ లాస్ట్ డేట్ వచ్చేసి టుడే ఈవినింగ్ 5 PM. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.